గుంటూరు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ హోంశాఖ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వనిత అన్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కూటమి అబద్దాలు బయటపడ్డాయని ఆరోపించారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని వనిత మండిపడ్డారు. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రతీకార చర్యలు ఉంటాయని, కూటమి అక్రమాల అడుగులకు మడుగులు వత్తుతున్న ప్రతి ఒక్కరూ చట్టం ముందు దోషులుగా నిలుస్తారని తానేటి వనిత తెలిపారు. కూటమి తప్పులను ప్రశ్నించిన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. రాజకీయాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఈ తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఇబ్బంది పెట్టిన విధానం కానివ్వండి, వీటన్నిటికీ కూడా వాళ్ళు కొద్ది రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా దగ్గర పడుతుంది. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. వారు ఎప్పుడు సమాధానం చెప్పాలో అప్పుడు సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ప్రతి కుటుంబం కూడా, ప్రతి ఒక్కరు కూడా జగనన్న పరిపాలన గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న వారే తప్ప గుర్తు చేసుకునే వ్యక్తి అంటూ ఎవరూ లేరు. ఈ రోజున ఇక్కడ అంబటి రాంబాబు గారి కుటుంబానికి, మరి మా గోపాలపురం నియోజకవర్గం నుండి మా నాయకులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. మేము ఆయన కుటుంబం మీద, ఆయన మీద జరిగిన దాడిని తీవ్రంగా ముక్తకంఠంతో ఖండిస్తూ ఈ రోజు నా కుటుంబానికి మేమంతా కూడా సపోర్ట్ గా నిలబడడానికి రావడం జరిగిందండి. ఈ రోజునే కాదు, ఇక్కడే కాదు, మన నాయకులు ఎవరైతే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడినా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ సభ్యులుగా మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాను.